హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాకరాజు. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఉగాది పండుగ రోజు మేము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని చెప్పేసి. సో అందరు చేసుకున్నట్టే, బట్ నాకు ఎందుకో వ్లాగ్ షూట్ చేయాలనిపించింది. సో అందుకే ఈరోజు స్టార్ట్ చేసిన అనమాట. ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది. ఆల్రెడీ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ప్రిపరేషన్స్, బట్ నేను ఇప్పుడు రెడీ ఉన్నాను అనమాట వ్లాగ్ చేయడానికి. సో ఏమేమి అయినాయో ఏమేమి అవుతున్నాయో వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ అయితే వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. సో అందరూ ఎలా చేసుకుంటున్నారు, ఏమేమి చేసుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో చూసేద్దాం పదండి. ఇక్కడ నేనైతే దండం పెట్టుకోవడానికి వచ్చేసిన. అప్పటికే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ పూజ చేస్తారు అన్ని నైవేద్యాలు పెట్టినాక. సో ఇంకా దీని తర్వాత నా పనులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే చిన్న చిన్న పనులే, వంట పనుల దగ్గరికి వెళ్ళను ఎక్కువ శాతం. అయితే ఇంతకుముందు ఇయర్స్ అయితే ఉగాది అన్నప్పుడు మామిడికాయ పులిహోర స్పెషల్గా చేస్తుండే మా మమ్మీ. సో మామిడికాయ తురుమిచ్చేది అట్లా అడుగుతుండే, బట్ ఈసారి అది కూడా లేకుండే. అన్నీ వంట పని అయితే మొత్తం మా మమ్మీ చేసుకుంది అన్నమాట. ఓన్లీ నేను ఇక్కడ దేవుడి దగ్గర ఇట్లా కావాల్సినవి కొన్ని కొన్ని చిన్న చిన్నవి చేసిన అన్నమాట. ఇట్లా కంకణాలకి పసుపులు రాయడం చాలా అంటే చాలా చిన్న పని. సో అట్లా అయిపోయిందనమాట ఈసారి ఉగాది. ఇంకే వచ్చేసి పూర్ణము. సో భక్షాలు చేయడానికి ఇంకా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసేసుకుందనమాట. సో మా మమ్మీ భక్షాల్లో చాలా స్పెషలిస్ట్. మంచిగా చేస్తుంది అనమాట. బట్ మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినాం కాబట్టి కొంచెం తక్కువ స్వీటే ఏమని చెప్తాం. అయినా కానీ నాకు ఎందుకో మా మమ్మీ ఎంత తక్కువ చేసినా కానీ నాకు ఇంకా చాలా స్వీట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎక్కువ తినలేను ఒకటి కంటే. సో అట్లా సంవత్సరానికి ఒకటి అట్లా తినుకుంటా మ్యారేజ్ చేస్తామన్నమాట. సో ఇంకా ఇక్కడ ఈ భక్షాల ప్రొసీజర్ అంతా అవుతుంది. సో మా ఇలా ఎక్స్పర్ట్ ఇవి చేయడానికి కొంచెం కావాలన్నమాట ప్రాక్టీస్. అంత ఈజీగా అయితే రావు. సో అట్లా మా మమ్మీ నీట్గా ప్రెస్ చేస్తుంది. మళ్ళీ అది రౌండ్గా రావాలి. అది వాళ్ళ మమ్మీ నుంచి వచ్చిన ట్రైనింగ్ అనుకోండి. అమ్మి పప్ప చెంబు కట్టలే, పప్ప ఇంకో కంకణం కట్టవా? లేదు, ఇంకా ఇది అయిపోయినాక తినాలి. ఇక్కడ వచ్చేసి మా అన్న అప్పుడే కాల్ చేసినండే అనమాట. సో ఇంకా మా అన్నతో మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నా. పండుగ రోజు చేస్తే మోస్ట్ ప్రాబ్లీ మా అన్న పండుగ రోజు చాలా తక్కువ అనమాట చేయడం. ఎందుకంటే ఇట్లనే బిజీగా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి చేయడు. వాళ్ళకి పండుగ అయిన రోజు చేస్తాడు. అంటే మనకి ముందు రోజు వాళ్ళకి నెక్స్ట్ డే కదా. సో అట్లా వాళ్ళు చేసుకున్నప్పుడు అయితే చేస్తాడు. కొద్దిసేపు అట్లా మాట్లాడతాడు. నేను ఇంకా ఆ రోజు మాట్లాడుకుంటూనే ఇక పని చేస్తున్నాను అనమాట. సో ఇట్లా చిన్న చిన్న పనులు, అందుకే ఇక నేను మాట్లాడుతున్నా. నా తర్వాత ఇక మా మమ్మీ మాట్లాడి ఇక అట్లా అట్లా ఇక వాళ్ళ అన్ని ముచ్చట్లు నడుస్తూ ఉంటాయి అన్నమాట. కంకణాలు అన్నీ అవసరమైతే అన్నీ కట్టేసి, అండ్ అప్పటికే లైక్ పులిహోర మా మమ్మీ రెడీగా చేసి పెట్టేసింది అనమాట. సో మా మమ్మీ చాలా ఫాస్ట్గా చేసేస్తుంది ఇట్లాంటి వంట పనులు అయితే. నేను అన్నీ చూసేలోపే అన్నీ కథం అయిపోయినాయి. ఇది వచ్చేసి మా డాడీ చేసింది అనమాట ఉగాది పచ్చడి. ఎవ్రీ ఇయర్ మోస్ట్ ప్రాబ్లీ మా డాడీ చేస్తాడు ఇక ఉగాది పచ్చడి. ఎందుకంటే కిచెన్ స్టఫ్ అంతా మా మమ్మీ చూసుకుంటుంది, ఈ పచ్చడి స్టఫ్ అంతా మా డాడీ చూసుకుంటాడు. ఇక మిగతా దాని తర్వాత ఏమైనా చిన్న పనులు ఉంటే మా వరకు వస్తాయి అన్నమాట, నా వరకు వస్తాయి. ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన, లైక్ వరలక్ష్మి రథం వీడియోలో అలా ఏదైనా డెకరేటింగ్ చేయాలంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనేసి.
సో మా మమ్మీ ఇట్లా ఉగాది చేసిన పచ్చడి గిన్నెకి కొంచెం బొట్టు పెట్టంటే నేను ఒకటి బొట్టు పెడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి దానికి ఓం రాసిన అండ్ స్వస్తిక్ రాసిన. నాకు ఆ స్వస్తిక్ రాయడానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఎందుకంటే బేసిక్గా ఎక్కువ శాతం మనం స్వస్తిక్ ఎక్కడ రాయం కదా. సో నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. మళ్ళీ తర్వాత గూగుల్లో సర్చ్ చేసి రాసిన అనమాట. అది యాక్చువల్లీ ఎలా ఉంటుందో మర్చిపోయా. బేసిక్ సింబల్ గుర్తుంది, బట్ ఏది ఎటు వస్తుందో అనేది మర్చిపోయినా. అండ్ ఇక్కడ అదే చూపిస్తున్నా అనమాట రాసినాక. నాకు ఇట్లాంటివి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పేసి మా మమ్మీ నాకు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చెప్తుంది అనమాట. సో ఇక మనము మాకు ఇంట్లో ఏమంత హడావిడి ఏమి ఉండదు. సో మేము కొంచెం మెల్లగానే చేసుకుంటాం. మా మమ్మీ పెడుతుంది హడావిడి, బట్ నేనే ఎస్పెషల్లీ నేనైతే మెల్లగా చేయాలనుకుంటే మెల్లగానే చేస్తాను. అది నేను ఏం టెన్షన్ తీసుకోను, కూల్గా చేస్తాను అనమాట. అండ్ అట్లనే చెంబుకి కూడా కట్టమంటే ఇంకా చెంబుకి కూడా కట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ భక్షాలు ఇంకా వేడిగా రెడీ చేసి పెట్టేసింది అనమాట. సో ముట్టుకుంటే అవి కాలుతున్నాయి. సో మీకు చూపించడం కోసం ముట్టుకున్నా. అండ్ చాలా బాగుంటాయి అన్నమాట. మా మమ్మీ గోధుమ పిండితో చేస్తుంది. ఇక్కడ నా పనంతా అయిపోయిందని చెప్పేసి నేను ఇంకా ఈటీవీ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ కూర్చుంటే మా మమ్మీ అప్పుడే నాకు గుర్తు చేసింది. నేను కాళ్ళకి పసుపు పెట్టుకోలేదు ఈరోజు పండగ అని చెప్పేసి. యాక్చువల్గా కొంచెం తిడుతుండే, బట్ ఆ రోజు ఏమనలేదు, కూల్గా చెప్పింది. నేను బేసికల్లీ పెట్టుకుంటా, ఇట్లా మెయిన్ ఫెస్టివల్స్కి అయితే గ్యారంటీ పెట్టుకుంటా. బట్ ఆ రోజు నాకు ఎందుకో గుర్తుకు లేక కొంచెం మర్చిపోయాను అనమాట. అండ్ పసుపు పెట్టుకుంటే నీట్గా పెట్టుకోవాలి. మా మమ్మీకి కొంచెం కూడా వైట్గా అనిపించద్దు, వైట్ స్కిన్ అంటే మా స్కిన్ కనిపించద్దు, మొత్తం ఎల్లో కలర్లో ఉండేటట్టు కనిపించాలి. సో అందుకే చూసి మరీ కొంచెం లేట్ అయినా పెట్టుకుంటున్నాను అనమాట నీట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అంతా అయిపోయాక, అన్ని పనులు అయిపోయాక మా మమ్మీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పూజ స్టార్ట్ చేసింది అనమాట. సో దేవుడికి నైవేద్యాలు మేము 3 ఐటమ్స్. సో బేసికల్లీ మా ఇంట్లో అంత ఎక్కువ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో మాకు ఒక 3 ఐటమ్స్ అయితే సరిపోతుంది అనే టైప్లో కొంచెం తక్కువనే చేసేసింది అనమాట ఈసారి. ఇక్కడ వచ్చేసి మంచి మొక్కుకుంటున్నాను అనమాట. మన యూట్యూబ్ కూడా మంచి గ్రో అవ్వాలి. నేను వీడియోస్ ఫాస్ట్గా పెట్టాలని అనుకుంటున్నా. అని పెట్టేలాగా శక్తినివ్వ అని చెప్పేసి దేవుని మొక్కుకున్నా. అండ్ ఆల్సో అందరూ మంచిగా ఉండాలి, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది. అండ్ తర్వాత ఇంకా తీర్థ ప్రసాదాలు అన్నీ అయిపోయాక ఇంకా ఫుడ్ స్టార్ట్ అయిందనమాట. దానికంటే ముందు కంకణం మెయిన్ ఉగాదికి. సో మనకి తెలుగు సంవత్సరం అంతా బాగా జరగాలని. అండ్ రాశి ఫలాలు ఎంతమంది నమ్ముతారు, నేను చూసుకున్నా. బట్ ఏమో మనది ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి మంచి లేదు. నాకు మంచిగా ఉన్నా మంచి లేకుండా ఎప్పుడూ ఒకేలా జరుగుతుంది. నేను ఒకటే నమ్ముతా, మంచి జరగాలంటే మంచి జరుగుతుంది, చెడు అయితే చెడు, అంతే. ఇవన్నీ నాకు అర్థం కావు. అవి ఏదో పాదాలు, అదేదో నష్టము, ఇంకా ఏవేవో ఉంటాయి అన్నమాట. అవన్నీ నాకు అర్థం కావు. అందుకే నేను కూడా ఎక్కువ పట్టించుకోను. ఆదాయం అని చెప్పేసి ఏవో. ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడికాయ పుల్ల ఉండే అనమాట. అయినా కానీ మా డాడీ కొంచెం బెల్లం ఎక్కువ వేసిండు, కొంచెం తీయనే ఉంది కానీ మామిడికాయ కొట్టుకేసాక పుల్లగా ఉంది. అండ్ ఇంకా భక్ష కూడా టేస్ట్ చేసిన, పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. అంటిల్ దెన్ బాయ్.